హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కల్కి 2890 ఇట్స్ ఒఫీషియల్లో 1000 crores పోస్టర్ అయితే వచ్చేసింది వైజయంతి ప్రొడక్షన్ హౌస్ నుంచి. అయితే ఇట్ ఈస్ టైమ్ టు సెలబ్రేట్ రెబల్స్. అండ్ మనకి ఇప్పుడు డే 16 కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాంలో నుంచి 100 crores గ్రాస్ అండ్ సీడెడ్ 20 crores గ్రాస్ అండ్ ఏపీటీఎస్ టోటల్గా కలిపి 215 crores గ్రాస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 500 crores షేర్ అండ్ ఓవర్సీస్ వచ్చేసరికి 130 crore గ్రాస్. టోటల్ ఓల్డ్ వెల్ కలిపి 1000 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. అండ్ డే 16తో ఆ 1030 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. సో 100% రికవరీ అయితే ఆల్ చోట్ల అన్ని చోట్ల కూడా బ్రేక్ ఉన్నాయి, సక్సెస్లోకి అయితే వెళ్ళిపోయింది, ప్రాఫిట్స్లోకి. సో మనం ఈ విషయాన్ని పక్కన పెట్టి రికార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మనం నార్త్ ఇండియాలో షారుఖ్ ఖాన్ గారు పఠాన్ జవంతో ఒకే ఇయర్లో 1000 crores కట్టి నార్త్ ఇండియాలో నుంచి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారు. ఫ్రమ్ సౌత్ ఇండియా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజెస్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. బాహుబలి 2 ఆఫ్టర్ 7 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కల్కితో 2000 crores కొట్టిన ఏకైక హీరోగా అయితే నిలవడం జరిగింది. అండ్ ఇంకో రికార్డ్ ఏంటంటే 1800 crores ఆల్ టైమ్ రికార్డ్తో ప్రభాస్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ నార్త్ ఇండియాలో వచ్చేసరికి 254 crores గ్రాస్ అయితే ఉంది, ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ 2024 ఇయర్లో అయితే టాప్ 1 ప్లేస్లో అయితే కల్కి అయితే ఉంది ఓన్లీ నార్త్ ఇండియాలోనే. అండ్ కన్నడలో కూడా ఆల్రెడీ మంజుమల్ బాయ్స్ ఉండడం వల్ల మనకి ఈ ప్లేస్ అనేది 3rd ప్లేస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 60 crores గ్రాస్తో మన కలికి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. రికార్డ్స్ అయితే మామూలుగా కొట్టట్లేదు నాకు తెలిసి. ఇంకా ఈ వీక్ కూడా ఫుల్ రన్ అయితే ఉంటుంది. ఈ సాటర్డే సండే అయితే హౌస్ఫుల్స్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ వీక్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అయితే ఏ సినిమాలు లేవు. ఈ వీక్ ఇండియన్ 2 వచ్చినా కూడా ఆ యావరేజ్ స్టాక్ రావడంతో ఈ కల్కికి షోస్ అని యాడ్ అవుతున్నాయి. తమిళనాడులో కూడా షోస్ అని ఇంక్రీజ్ అయితే అవునాయి. ఇందాకనే కర్ణాటక నుంచి అప్డేట్ ఏంటంటే షోస్ అని చాలా భారీగా యాడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఒక 1300 కోట్లు అయితే ఫైనల్ రన్లో 1400 కోట్ల వరకు వచ్చే ఆగిపోద్దని నేనైతే అనుకుంటున్నాను. దానికన్నా ఎక్కువ వస్తే ఇంకా బెటర్. సో హోప్ ఫర్ ది బెస్ట్. నేనైతే 1400 crores అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.